ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్కారం. విష్ణు గారు వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే. అనిల్ గారు, లాస్ట్ 4-5 ఇయర్స్లో మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసిన బజ్ ఏంటో అందరం చూసాం. దాదాపు నెలకి 23,000 కోట్ల రూపాయల ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, ఇంత పెద్ద బజ్ క్రియేట్ అయిపోయింది. అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. ఒక 15 ఇయర్స్, ఓ 20 ఇయర్స్, ఓ 30, 40, 50, 60, 70 చెప్తున్నారు, బాగానే ఉంది. బట్ ఎక్కడా కూడా ఎవరు కూడా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు రిడెంప్షన్ చేసుకొని వెనక్కి రావాలనే సంగతి చాలామంది చెప్పట్లేదు. కాబట్టి వన్స్ మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఎగ్జిట్ అవ్వచ్చు అంటారు? ఎటువంటి మార్కెట్ కండిషన్స్లో వెనక్కి రావచ్చు అంటారు అసలు? సో మ్యూచువల్ ఫండ్స్ మనం ప్రతిసారి ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక పర్పస్తో పెడతాం. ఆ పర్పస్ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ అంటే మెనీ రీజన్స్ ఉన్నాయి, బట్ వన్ ఫస్ట్ మేజర్గా ఏంటంటే మన పర్పస్కి దగ్గరలో ఉన్నప్పుడు మనం విత్డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది లెట్స్ సే ఇప్పుడు మనం ఒక 5 ఇయర్స్ గోల్, ఒక 7 ఇయర్స్ గోల్, ఒక పాప చదువుకో లేకపోతే ఏదో ఒక కారు కొనడానికో ఇల్లు కొనడానికో అనుకున్నాం అనుకోండి. మీ గోల్ దగ్గరలో ఉంది, ఐడియల్గా లెట్స్ ఒక 3-4 మంత్స్లో ఉంది. బట్ మార్కెట్స్ ఆర్ వోలటైల్ ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ అంటే కామన్ రీజన్ వై వీ షుడ్ ఎగ్జిట్. సో మరి చివరి వరకు వెయిట్ చేయకుండా మార్కెట్ లాస్ట్ మినిట్ ఇప్పుడు మీరు 25% రిటర్న్ చూసారు, 20% రిటర్న్ చూశారు, సడన్గా సంథింగ్ హ్యాపెండ్ 20 నుంచి 12కి పడిపోతుంది. అలాంటప్పుడు దాని బదులు మనకు గోల్ దగ్గరకు వచ్చేసింది, కొంచెం ముందే ఒక 3-4 మంత్స్ ముందే విత్డ్రా చేయడం ఫస్ట్ ఈజ్ వన్ రీజన్ అండి. సెకండ్ వచ్చేసి మనము చాలా మటుకు ఏంటంటే అవసరం. సో దట్ ఈస్ క్వైట్ కామన్. ఏంటంటే మనము లాంగ్ టర్మ్ కోసం అని అనుకుంటాం, బట్ ఎమర్జెన్సీ అవసరాలు చెప్పిరావు. సో సెకండ్ వచ్చేసి ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నప్పుడు. సో ఇంకొక మూడో రీజన్ ఏంటంటే మనము ఫండ్ని అలాగే ఒక పెట్టేసి మర్చిపోవడమే కాకుండా కాన్స్టెంట్లీ ఎవ్రీ 3-6 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకొని మనం అనుకున్నట్టు ఫండ్ పర్ఫామ్ చేస్తుందా లేదా, ఆర్ కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది ఒకటి చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చేయకుండా మనం ఎప్పుడు సడన్గా ఒక 4-5 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయిన ఫండ్ పర్ఫామ్ చేయకపోవడం అనేది తర్వాత బాధపడే కన్నా పీరియాడికల్గా రివ్యూ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక మేజర్ కామన్గా చూస్తే ఏంటంటే మనం ఒక గోల్ బేస్డ్ అంటే ఒక 5 లక్షలు అయ్యేంతవరకు ఇన్వెస్ట్ చేస్తాను, 10 లక్షలు అయ్యేంతవరకు ఇన్వెస్ట్ చేస్తానని ఏంటి ఇక్కడ ఏంటంటే ఒక టైం లైన్ పెట్టుకోం. మనం ఒక అమౌంట్ కోసం పెట్టుకుంటాం. నేను ఇల్లు ఒక 25 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి, మిగిలింది లోన్ తీసుకుంటాను. సో 25 లక్షలు అక్యుములేట్ అయ్యేంతవరకు నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటాం. అలాంటిది వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అనదర్ కామన్ రీజన్ ఏంటంటే మనం అబౌట్ టు మన గోల్ దగ్గరికి వచ్చినప్పుడు. అండ్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మటుకు ఏంటి మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం 25, 35, 45 దగ్గర చేస్తాం. బట్ మన ఏజ్తో పాటు మనం డైవర్సిఫికేషన్ అండ్ మన ఎక్స్పోజర్ టు ఈక్విటీ తక్కువ చేయాలి. సో ఇప్పుడు లెట్స్ సే మనం 45లో ఉన్నాము, మనం దగ్గరకు వస్తున్నాం, రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నాము 5 ఇయర్స్లో. ఇప్పుడు మొత్తం 100% మనది ఈక్విటీలోనే ఉంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయి ఉండొచ్చు ఆర్ స్టాక్స్లో ఉంది. అలాంటప్పుడు మనం అబౌట్ టు రిటైర్ అయ్యేప్పుడు మొత్తం ఈక్విటీలో పెట్టడం అనేది రిస్క్తో కూడుకున్న పని. అలాంటప్పుడు కూడా గుడ్ టైమ్ టు ఎగ్జిట్ సమ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్. అదొకటి. సో ఏంటంటే దగ్గరకు వస్తున్నప్పుడు మన గోల్ రిటైర్మెంట్ గోల్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఒక 30%, 40% ఎగ్జిట్ అయ్యి వేరే ఫిక్స్డ్ ఇన్కమ్ మంచి రిటర్న్స్ వచ్చే ఫిక్స్డ్ ఇన్కమ్ వాటిలో పెట్టుకుంటే ఒక 40-50% ఈక్విటీస్లో, 40-50% డెట్ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్ దానిలో పెట్టుకోవాలి. ఇది ఇంకొక రీజన్. అండ్ లాస్ట్ రీజన్ ఫర్ ఎగ్జిటింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఏంటంటే చాలామంది ఏమంటారు టూ మచ్ డైవర్సిఫికేషన్ చేస్తారు. ఏ కొత్త ఎన్ఎఫ్ఓ వస్తే చేస్తారు, ఏ కొత్త సెక్టర్ ఫండ్ వస్తే చేస్తారు, కొత్త స్ట్రాటజీ ఫండ్ వస్తే చేస్తారు. ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి కన్ఫ్యూజన్. నేను చూస్తూ ఉంటాను చాలామంది 35 ఫండ్లు పెడతారు. దట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్. ఐడియల్గా ఒక 5 to 7 ఫండ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈక్విటీస్లో పెట్టేసేసి మన గోల్ తగ్గట్టు డైవర్సిఫై చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా మేజర్ రీజన్ ఎగ్జిట్ అవ్వడానికి కారణం ఏంటంటే టూ మచ్ డైవర్సిఫికేషన్. ఎవరో వచ్చారు కొత్త క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ అంటారు, లేదంటే కొత్త ఫండ్ ఎన్ఎఫ్ఓ వస్తుంది. బికాస్ దెర్ ఈజ్ ఆల్వేస్ మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఫండ్ కొత్తలో
యూనిట్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వస్తాయని. సో దాన్ని బట్టి చాలా మంది ఏంటి గో ఆన్ యాడింగ్ ఒక ₹1,00,000 అందులో 50,000 ఇందులో గో ఆన్ ఇన్వెస్టింగ్ 30-40 ఫండ్స్తో క్లట్టర్ చేసి పెడతారనమాట. అలాంటప్పుడు నీకు యాక్చువల్ పర్ఫార్మెన్స్ రాదు, నువ్వు మానిటర్ చేయలేవు అండ్ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వాలి. సో ఈ 4-5 రీజన్స్ అందరూ పెట్టడమనే కాదు, బట్ కాన్స్టెంట్గా చూసుకొని మన పోర్ట్ఫోలియోలో ఫండ్ పర్ఫామ్ చేస్తుందా లేదా, మన గోల్ దగ్గరికి వచ్చాం, ఇవన్నీ చూసుకొని ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంటే కాదు, సమ్ టైమ్స్ అవసరం వచ్చినప్పుడు చేయడం. అండ్ ఇంకొక టైం కూడా ఒకటి కామన్, మనకి ఎమర్జెన్సీ సేవింగ్స్ ఎప్పుడు కూడా ఒక 5-6 నెలలది ఎప్పుడు మనం పెట్టుకోవాలనుకుంటాం. ఒక్కోసారి ఏమవుతుంది, అనుకోని ఖర్చులు వచ్చి మన ఎమర్జెన్సీ కార్పస్ ఏదైతుందో ఎగ్జాస్ట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా కొంచెం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎమర్జెన్సీ కార్పస్ బ్యాంక్లోనో పెట్టుకోండి, ఆర్ ఎఫ్డీలోనో పెట్టుకోండి, ఆర్ అట్లీస్ట్ లిక్విడ్ ఫామ్లో రోజులో యాక్సెసిబుల్ ఉండేట్టు పెట్టుకుంటే బెటర్ అనమాట. సో ఇది అండ్ ఇది చేసుకుంటే ఏంటంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఇన్వెస్ట్మెంటే కాదు, అప్పుడప్పుడు ఎగ్జిట్ కూడా అవడం అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అని దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.